ఇరిగేషన్ ఏమన్నా ఉద్ధరించావా? రైతు భరోసా గురించి బడాయి కబుర్లు చెప్తున్నావు. నీ రైతు భరోసాలు బోగస్, నీ రైతు భరోసా కేంద్రాలు బోగస్ కేంద్రాలు చేసావు. ఇవాళ నువ్వు అడ్డగోలుగా కుప్పంలో గ్రానైట్ అంతా కొట్టేశావు. మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి మొత్తం గ్రానైట్ కంపెనీలన్నీ కూడా దోచుకున్నారు. అక్కడ ప్రాజెక్టుల పేర్లతో పొంగనూరులో 600 కోట్లు పెద్దిరెడ్డి కంపెనీలకి దోచిపెట్టారు. కుప్పంలో 1 కిలోమీటర్ రోడ్డు అయిన జగన్ రెడ్డి ఇవాళ కుప్పం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. నీ పులివెందుల్లో ఏడవలేని నువ్వు కుప్పం గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ కుప్పం ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నావు. మొసలు కన్నీరు కారుస్తూ ఉన్నావు. 57 నెలలు తాగటానికి మంచినీళ్ళు లేకుండా చేసి, తాగటానికి మంచినీళ్ళు రానియకుండా చేసి, ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల్ని దమ్ముగా ధైర్యంగా చెప్తా ఉన్నాను. 500 కోట్లు ఆ ఒక్క కాలం మీదే దమ్ముగా ధైర్యంగా పూర్తి చేస్తే 30 కోట్లు ఏడవటానికి నీకు 57 నెలలు బట్టి ఇవాళ నేను ఉద్ధరించానని సొల్లు కబుర్లు చెప్తా ఉన్నావు. ఇవాళ కూడా జగన్ రెడ్డి నేను పులివెందుల్లో పోటీ చేస్తాననే చెప్పే దమ్ము ధైర్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈరోజు కూడా లేదు. ఎందుకంటే అక్కడ తల్లి లేదు, చెల్లి లేదు. పోటీ చేస్తాననే దమ్ము ధైర్యం కూడా లేదు. ఇవాళ నువ్వు పులివెందుల్లో పోటీ చేస్తానని చెప్పలేని నువ్వు కుప్పానికి వచ్చి ఏం పీకుతావు? జగన్ రెడ్డి నిన్ను తరిమి కొట్టడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా 160 అడుగులు గొయ్యి దోవి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఆ గోతులో పూడ్చి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఈ వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో కలపడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు, సంసిద్ధంగా ఉన్నారు. నిన్ను సాగనంబటానికి, నీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని జగన్ రెడ్డిని హెచ్చరిస్తూ అరకొర పనులు చేసి నువ్వు ఇవాళ వీకోట మండలం జనవరి 14న ఆదినిపల్లి లిఫ్ట్ పాయింట్ నుంచి కుప్పం దగ్గరికి వెళ్ళేపాటికి నేలలో నీళ్ళు ఇంకిపోయి రామకుప్పం మండలం నుంచి వరికుప్పం దగ్గరికి రాగానే నీ డ్రామా కబుర్లు, నీ సభ ఉద్ధరించావని సొల్లు కబుర్లు, డ్రామాలు కట్టిపెట్టమని జగన్ రెడ్డిని తెలియజేస్తూ ఇవాళ కనీసం ఆ నీళ్లు రామకుప్పం మండలాన్ని కూడా దాటి ముందుకెళ్ళలేదంటే ఇవాళ ఈ సిగ్గు కూడా లేకుండా నువ్వు బడాయి కబుర్లు చెప్తున్నావు. 5వ తారీఖు పర్యటన 26కి వెళ్ళింది. ఇవాళ పై ప్రాంతాలన్నీ కూడా నీళ్లు లేకుండా చేసి ఆ వచ్చిన కొద్దిపాటి నీళ్లను కూడా భూమిలో ఇంకిపోయినాయి, కాలువల్లోకి ఇంకిపోయినాయి. ఆ ఉన్న కొద్దిపాటి నీళ్లతో నువ్వెంత బడాయి కబుర్లు చెప్పావంటే ఏ విధంగా ప్రాజెక్టు నువ్వు మోసం చేస్తున్నావో అర్థమవుతూ ఉంది. 2018లో చంద్రబాబు నాయుడు గారు కుప్పం అభివృద్ధికి 1400 కోట్లు విడుదల చేస్తే ఆ పనులన్నీ కూడా ఆపేశావు. ఆ పనులన్నిటికి కూడా జగన్ రెడ్డి గ్రహణం పట్టింది. ఇవాళ ద్రవిడ విశ్వవిద్యాలయాన్ని అడుగు, చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో చెప్తుంది. అక్కడ పనిచేస్తూ ఉన్న చదువుకుంటున్న ఇంజనీరింగ్ కాలేజీ పిల్లల్ని అడుగు, కుప్పం కాలేజీలు ఎవరు తీసుకొచ్చారు? అక్కడ మెడికల్ కాలేజీ పిల్లల్ని అడుగు, అక్కడ వైద్యం చేసుకుంటున్న పేదవాళ్ళని అడుగు, మెడికల్ కాలేజ్ ఎవరు తీసుకొచ్చారు? అక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ ఎవరు తీసుకొచ్చారో ఆ పిల్లల్ని అడుగు జగన్ రెడ్డి. ఇవాళ కుప్పాన్ని ఈ రాష్ట్రంలోనే గర్వపడే నియోజకవర్గంగా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దితే ఇవాళ ఒక కక్షపూరిత వైఖరితో ఆయన ప్రారంభం చేసిన, ఆయన మొదలుపెట్టిన అన్ని పనులు కూడా పక్కన పెట్టి ఇవాళ ఎన్నికల్లో లబ్ధి పొందాలని, ఓట్లు దండుకోవాలని, మాయమాటలు చెప్పాలని నీ కుప్పిగంతులు, నీ విన్యాసాలన్నీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలు చూశారు. కుప్పం గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదు. ఎట్టి పరిస్థితుల్లో నిన్ను పులివెందులే కాదు అన్ని ప్రాంతాల నుంచి కూడా ప్రజలు తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు, సంసిద్ధంగా ఉన్నారు. సున్నా వడ్డీ గురించి మాట్లాడే దమ్ము ధైర్యం నీకు లేదు. డాక్రా మహిళలు
చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ ఆ జీరో ఇంట్రెస్ట్లు అన్నీ కూడా కలిపి 23,000 కోట్లు ప్రతి మహిళకి సమానంగా, డాక్రా గ్రూప్ సభ్యులకి అందరికీ సమానంగా డబ్బులు ఇస్తే ఈరోజు డాక్రా మహిళల్ని మోసం చేసిన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఇవాళ తుఫాను బారిన పడి లేకపోతే వరదల బారిన పడి రైతాంగం అంతా కూడా సంక్రాంతి కల్లా మీ ఖాతాల్లో డబ్బులు పడతాయని చెప్పావు, మీ ఇళ్ళకి డబ్బులు వస్తాయని చెప్పావు, నీ వాలంటీర్ డబ్బులు తెచ్చిస్తాడని చెప్పావు, నీ రైతు భరోసా కేంద్రాలు డబ్బులు తెస్తాయని చెప్పావు. ఎక్కడ వేసావు జగన్ రెడ్డి? తుఫాను బారిన పడ్డ రైతాంగానికి ఏం ఉద్ధరించావు జగన్ రెడ్డి? ఇవాళ ధాన్యం రైతు బస్తాకు 400-500 పోతా ఉంటే పట్టించుకున్నావా జగన్ రెడ్డి? ఇవాళ రైతు ఒక్క పంట కలిసి వచ్చిందా? హార్టికల్చర్లో ఒక్క పంట కలిసి వచ్చిందా? వ్యవసాయ పంటలో ఒక్కడన్నా కలిసి వచ్చాయా? కమర్షియల్ పంటలో పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, ఏదైనా ఎక్కడైనా ఒక్క పంట అయినా, ఏ క్రాప్ అయినా సరే, ఏ రైతు అయినా సరే ఆనందంగా ఉన్నాడా? ఏ రైతు కూలి అన్నా ఏ చేలోకి వెళ్ళినా వాళ్ళ కష్టాలు బాధలు చెప్పుకుంటా ఉన్నారు. ఇవాళ నువ్వు ఉద్ధరించానని, ఏదో చేశానని మోసపు మాటలు, వంచిన మాటలు, కుట్రపూరితమైన మార్కులతో నువ్వు మాట్లాడావు. ఇవాళ ఇవన్నీ కూడా, ఈ దుర్మార్గాలన్నీ కూడా మాట్లాడావు. ఇవాళ హత్యలు చేయించిన మీరు, బాబాయ్ హత్య గురించి మాట్లాడలే నువ్వు. బాబాయ్ హత్య కేసులో తమ్ముడు అవినాష్ రెడ్డిని